మీరు చూస్తున్న ఈ కర్ర ఏదో సాదాసీదా కర్ర కాదు. 75 ఏళ్లపాటు ఇది ఒక మ్యూజియంలో నెహ్రూ నడిచే కర్ర అని పేరు రాసి ఒక మూలన పడి ఉంది. కానీ దీని వెనుక ఉన్న అసలైన నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది భారతదేశ అధికార మార్పిడికి నిదర్శనం. అదే సెంగోల్. సెంగోల్ అంటే ఏమిటి? సెంగోల్ అనే పదం తమిళ పదం సెమ్మే నుండి వచ్చింది. దీని అర్థం నీతి లేదా ధర్మం. ఇది 5 అడుగుల పొడవు ఉండి బంగారు పూత పూయబడిన వెండి రాజదండం. దీని పైభాగంలో నంది విగ్రహం ఉంటుంది. ఇది న్యాయం మరియు స్థిరత్వానికి చిహ్నం. 1947 ఆగస్టు 14 బ్రిటిష్ వారు భారత్ను వదిలి వెళ్తున్నారు. అప్పుడు లార్డ్ మౌంట్బాటన్ నెహ్రూని ఒక ప్రశ్న అడిగారు. మేము మీకు అధికారాన్ని అప్పగిస్తున్నాం అనడానికి గుర్తు ఏంటి? మీ సంప్రదాయం ప్రకారం ఏం చేయాలి? నెహ్రూ దగ్గర సమాధానం లేదు. ఆయన వెంటనే సీనియర్ నాయకుడు రాజాజీని సంప్రదించారు. రాజాజీ మన ప్రాచీన తమిళ చరిత్రను వెలికితీశారు. 1000 ఏళ్ల క్రితం చోళరాజులు అధికారాన్ని బదిలీ చేసేటప్పుడు సెంగోల్ అనే రాజదండాన్ని ఇచ్చిపుచ్చుకునేవారు. అది కేవలం అధికారం కాదు, ధర్మం, తప్పకుండా పాలన చేస్తానని చేసే ప్రమాణం. వెంటనే మద్రాసులోని ఒక ప్రసిద్ధ స్వర్ణకారుడితో 5 అడుగుల బంగారు పూతపూసిన సెంగోల్ను తయారు చేయించారు. ఆగస్టు 14 అర్ధరాత్రి వేదమంత్రాల సాక్షిగా నెహ్రూ ఆ సెంగోల్ను అందుకున్నారు. కాని దురదృష్టవశాత్తు ఆ తర్వాత దాని ప్రాముఖ్యతను అందరూ మర్చిపోయారు. అది అలహాబాద్ మ్యూజియంలో ఒక మూలను ఉండిపోయింది. సరిగ్గా 2023లో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభమైనప్పుడు దాని వైభవం మళ్లీ వెలుగులోకి వచ్చింది. నేడు అది మన పార్లమెంట్లో స్పీకర్ సీటు పక్కన ధర్మానికి గుర్తుగా నిలిచింది. మన చరిత్రను గౌరవించుకోవడం మన బాధ్యత. ఈ విషయం మీకు ముందే తెలుసా? కామెంట్ చేయండి.